నా పేరు స్వప్న. కంచెల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. స్కూల్ అంటే చదువు మాత్రమే కాదు, క్రమశిక్షణ కూడా. ఇప్పుడు అదే క్రమశిక్షణను మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త అడుగు వేసింది. విద్యార్థులు ఎలా కనిపించాలి, జుట్టు ఎలా ఉండాలి, యూనిఫామ్ ఎలా ధరించాలి, వ్యక్తిగత పరిశుభ్రత ఎలా పాటించాలి అనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. మోడర్న్ హెయిర్ స్టైల్, హెయిర్ కలర్, ఫ్యాషన్ కట్స్, స్పైక్లకు గుడ్ బై చెబుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం ఏంటి, విద్యార్థులు తప్పనిసరిగా పాటించాల్సిన కొత్త నిబంధనలు ఏంటి, ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రస్తుతం విద్యార్థుల్లో ఫ్యాషన్ పై ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. సోషల్ మీడియా, సినిమాలు, సెలబ్రిటీల ప్రభావంతో చిన్న వయసులోనే రకరకాల హెయిర్ స్టైల్స్ ను అనుసరించే వారి సంఖ్య పెరుగుతుంది. స్కూల్ కు కూడా స్పైక్ హెయిర్, ముల్లెట్ కట్, సైడ్ డిజైన్స్, హెయిర్ కలర్స్ తో వస్తున్న విద్యార్థులు కనిపిస్తున్నారు. చదువుపై దృష్టి పెట్టాల్సిన వయసులో రూపంపై ఎక్కువ శ్రద్ధ పెరగడం పట్ల విద్యాశాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అందుకే పాఠశాల వాతావరణాన్ని క్రమశిక్షణతో ఉంచేందుకు ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈ కార్యక్రమం ప్రకారం అబ్బాయిలు తప్పనిసరిగా సాధారణంగా చిన్న జుట్టుతోనే పాఠశాలకు రావాలి. జుట్టు కనుబొమ్మలపై పడకూడదు. చెవులను పూర్తిగా కప్పకూడదు. మెడ వెనక భాగంలో జుట్టు పెరగకుండా రెగ్యులర్ హెయిర్ కట్ చేసుకోవాలి. జుట్టుకు రంగులు వేయడం, జెల్ వాడటం, స్పైక్ స్టైల్, ముల్లెట్ కట్, ఫ్యాషన్ డిజైన్లు, ఫెయిర్ స్టైల్స్ వంటి వాటిని పాఠశాలల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల దృష్టి ఫ్యాషన్ పై కాకుండా చదువుపై ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. బాలికల విషయంలో కూడా ప్రత్యేక మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. పొడవటి జుట్టు ఉన్న వారు 2 జడలు వేసుకోవాలి. చిన్న జుట్టు ఉన్నవారు తెల్లటి హెయిర్ బ్యాండ్ లేదా క్లిప్స్ తో శుభ్రంగా వెనక్కి దువ్వుకోవాలి. జుట్టుకు రంగులు వేయడం, స్టైలిష్ హెయిర్ కట్స్ చేయించుకోవడం, వదులుగా జుట్టు వదిలేయడం వంటి వాటిని కూడా నిరుత్సాహపరుస్తున్నారు. విద్యార్థినులు పరిశుభ్రంగా సాదా సీదాగా ఉండే విధానాన్ని అనుసరించాలని సూచిస్తున్నారు. హెయిర్ స్టైల్ మాత్రమే కాదు, వ్యక్తిగత పరిశుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు స్నానం చేసి శుభ్రమైన యూనిఫామ్ ధరించి పాఠశాలకు రావాలి. గోర్లు కత్తిరించుకోవాలి, జుట్టు దువ్వుకోవాలి, బూట్లు పాలిష్ చేసి ధరించాలి. పుస్తకాలు, బ్యాగ్లు, యూనిఫామ్ అన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రతి పాఠశాలలో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు విద్యార్థుల పరిశుభ్రతను క్రమం తప్పకుండా పరిశీలించనున్నారు. విద్యాశాఖ అభిప్రాయ ప్రకారం మంచి అలవాట్లు చిన్నప్పుడే అలవడాలి. పరిశుభ్రత, క్రమశిక్షణ, సమయ పాలన వంటి విలువలు విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే చదువుతో పాటు మంచి ప్రవర్తన, పరిశుభ్రమైన జీవన శైలి కూడా ఎంతో అవసరమని అధికారులు చెబుతున్నారు. అందుకే ముస్తాబు కార్యక్రమాన్ని కేవలం హెయిర్ కట్ కార్యక్రమంగా కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కార్యక్రమంగా అమలు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు తల్లిదండ్రులు క్రమశిక్షణకు ఇది ఉపయోగపడుతుందని స్వాగతిస్తుండగా, మరికొందరు విద్యార్థుల వ్యక్తిగత అభిరుచులను కూడా గౌరవించాలని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ పాఠశాలల్లో ఒకే విధమైన వాతావరణం, సమానత్వం, క్రమశిక్షణను కొనసాగించడమే ప్రధాన లక్ష్యమని విద్యాశాఖ స్పష్టం చేస్తుంది.
చదువు నేర్పే పాఠశాలలు ఇప్పుడు జీవన విలువలు కూడా నేర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పరిశుభ్రత, క్రమశిక్షణ, సమానత్వం అనే 3 అంశాలకు ప్రాధాన్యమిస్తూ ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కొత్త నిబంధనలు విద్యార్థుల్లో మంచి అలవాట్లకు దారి తీస్తాయా లేక మరిన్ని మార్పులకు కారణమవుతాయా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. ఇలాంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్టోరీ బోర్డ్.